జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ లక్ష్యం. సరే నేను తర్వాత కాల్ చేసావు. అనేక మందికి గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పుల్వామా హైవేపై పేలుడు. శ్రీనగర్లో 20 కిలోమీటర్ల దూరాన ఈ ఘటన. జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి. రాష్ట్రంలో రాష్ట్రపతి నీవు నేడు నేల కొరిగావంటే అది నీకోసం కాదు, ఈ నేల కోసం. మీ అమ్మ పోసిన ప్రాణాన్ని ఈ భారత మాత కోసం దారబోసావు. నీ దేహం ఈ దేశానికి అంకితం. నీకు లేదు మరణం ఈ ధరణిలో. భారతదేశ సైన్యం ఎక్కడో బార్డర్లో ఉందనుకుంటున్నారేమో. సమరంలో చనిపోయిన ప్రతి సైనికుడి భార్య ఒక సైన్యమే. ప్రతి దేశానికి సరిహద్దు ఉంటుంది, కానీ మా దేశంలో ప్రేమ, శాంతితో కూడిన సరిహద్దు ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఆత్మహత్య దాడి చేస్తారా? ఒక్కసారి మా సైన్యంకు శాంతి కాకుండా యుద్ధం చేయండి అని ఒక్క సిగ్నల్ ఇవ్వండి. ఏ దేశంలో అయినా ఉగ్రవాదం అన్న ఆలోచన వచ్చినా వాడిని వల్ల కాటికే పంపిస్తారు. అయినా మీరు ఎన్ని బ్లాస్ట్లు చేసినా, ఎన్ని బాధలు పెట్టినా బాయ్ బాయ్ అంటూ ప్రేమతో పలకరించే ప్రేమమూర్తులురా మా ఇండియన్స్. జై హింద్.